చేస్తానని చెప్పాలి. అధికారంలో ఉన్నోడు ఏం చెప్పాలి, తను ఏం చేశాడో చెప్పాలి. అంటే తను మళ్ళీ ఏం చేస్తానో కూడా చెప్పాలి. మళ్ళీ ఏం చేస్తారనేటువంటి దానికంటే కూడా ముందు తను ఏం చేశాడో చెప్పకుండా తర్వాత ఏది చేస్తారంటే ఎట్ట నమ్ముతారు? ఇప్పుడు మేనిఫెస్టో దాకా అదే ఉంటది, తను ఏం చేశాడో చెప్పుకుంటూ వెళ్ళటమే ఉంటది. ఇప్పుడు ఏదైనా గబక్కని చేసేస్తానని అనుకోండి, మరి ఎంతకాలం నువ్వే కదా ఉందంటారు ఎవడైనా సరే. అందుకని ఇప్పుడు మేనిఫెస్టో అనేది కూడా నాకు తెలిసి ఏదో అత్యద్భుతాలు ఉంటాయని నేను అనుకోవట్లా, నార్మల్ గానే ఉంటుంది. 2009లో ఒకసారి రాజశేఖర రెడ్డిని గుర్తు తెచ్చుకుంటారు. 2004లో కరెంటు ఉచిత విద్యుత్ ఇస్తానన్నాడు, తర్వాత విద్యకి ఉచితంగా అందేలా చేస్తానన్నాడు, హాస్పిటల్లో వైద్యం అందేలా చేస్తానన్నాడు. దానికి అనుగుణంగానే ఆ 3 స్కీమ్స్ తీసుకొచ్చాడు, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్తు. చెప్పిన వాటికి అనుగుణంగా ఆ చట్టాలు తీసుకొచ్చాడు, అది అమలు చేసుకొచ్చాడు. 2009కు అట్లాగే ఇందిరమ్మ ఇళ్ళని, రాజీవ్ గృహకల్ప ఇళ్ళని ఇచ్చాడు. ఇచ్చిన టైంలో 2009లో మేనిఫెస్టో పెద్ద సీరియస్ ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వలేదు, పెద్ద హామీలు ఏం లేవు. అప్పుడు మేనిఫెస్టోనే లేదు ఒక రకంగా చెప్పాలంటే 2009లో. అప్పుడు అడిగారు అందరూ, ఆయన అడిగితే, ఎందుకంటే నేను ఇంటర్వ్యూ కూడా చేశాను 2009 ఎలక్షన్స్ టైం చేసినప్పుడు వైజాగ్లో, ఇదే అప్పుడు తిరుపతి వచ్చిన టైంలో అడిగితేనే అదే అన్నాడు. ఇంకా మేనిఫెస్టో ఏం చేస్తాం సాయి, ఇప్పుడు అంటే మామూలుగా అతను ఏంటంటే పేరు గుర్తుపెట్టుకుంటాడు అనమాట మనిషి. సాధారణ ఈ చంద్రబాబు గారు మనిషిని గుర్తిస్తాడు కాబట్టి పేరు గుర్తుండదు పక్కన, ఈయన పేరుతో కూడా పలకరిస్తాడు. అంటే తెలియకపోయినా పక్కనోడు ఎవడో చెప్తాడు కదా, సాయి నేనండి అని చెప్పేసి, వెంటనే ఆ సాయి అని పెడతాడు. అది చనువుగా మాట్లాడినట్టు ఉంటది కదా, అది దాని తరహాలో ఆయన అన్నాడు అనమాట. ఏం చేస్తాం ఇంకా చేయడానికి ఏముందని,